హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అలాగే మీకు యూజ్ అయినట్టే పక్క వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది 20/12/2025 రోజు అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది వచ్చింది. అండ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే 30/12/2025 రోజు అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 29/1/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే 31/1/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. అండ్ మోడిఫికేషన్స్ ఏవైతే మీరు చేసుకోవాలనుకుంటున్నారో అండ్ కరెక్షన్స్ ఏవైతే చేసుకోవాలనుకుంటున్నారో 1/2/2026 నుంచి వెళ్ళి 10/2/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్కి సంబంధించి 11/2/2026 నుంచి వెళ్ళి 15/2/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్లై చేసుకునే వాళ్ళు కొంచెం ముందే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు లాస్ట్ డేట్ రోజు అప్లై చేయడం వల్ల చాలా క్లౌడ్ ఉంటుంది కాబట్టి మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వకపోవచ్చు. అలాగే ఏదైనా ఎర్రర్స్ పెట్టినా మళ్ళీ ఇబ్బంది అనేది అవుతుంది కాబట్టి ముందే అప్లై అనేది చేసుకోండి. అండ్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చీఫ్ లా అసిస్టెంట్కి సంబంధించి పే లెవెల్ 7 ప్రకారం అయితే పే చేస్తారు. 44,900 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏజ్ వచ్చేసి 18 to 40 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 40 years కాబట్టి హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు, ఏజ్ ఎక్కువ ఉన్నా పర్లేదు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ వేకెన్సీ వచ్చేసి 22 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ పబ్లిక్ ప్రాసెక్టర్ సంబంధించి లెవెల్ 7 ప్రకారం 44,900 వరకు అయితే పే చేస్తారు. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అయితే ఉండాలి. 18 to 32 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తారు. 35,400 వరకు అయితే పే చేస్తారు. అండ్ C2 అయితే ఉండాలి మెడికల్ స్టాండర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 18 to 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 202 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా బిగ్ నోటిఫికేషన్ ఇది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఆర్ఆర్బీలో కంపల్సరీగా జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. అండ్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి సంబంధించి పే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తారు. 35,400 వరకు అయితే పే చేస్తారు. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అయితే ఉండాలి. అండ్ 18 to 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తారు. 35,400 వరకు అయితే పే చేసే అవకాశం ఉంది. అండ్
ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే B1 అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ 18 to 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి ట్రైనింగ్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. సేమ్ 35,400 వరకు అయితే పే చేస్తారు. అండ్ B1 అయితే ఉండాలి మెడికల్ స్టాండర్డ్. 18 to 35 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి కెమిస్ట్రీ అలాగే మెటలాజిక్ సంబంధించి పే లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. 19,900 వరకు అయితే పే చేస్తారు. B1 వరకు అయితే మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. అండ్ 18 to 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 39 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ సైంటిఫిక్ సూపర్వైజర్కి సంబంధించి ఎకనామిక్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి పే లెవెల్ 7 ప్రకారం పే చేస్తారు. 44,900 వరకు అయితే పే చేసే అవకాశం ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 అయితే ఉండాలి. 18 to 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 312 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎవరైతే RRBలో కంపల్సరీగా జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీగా మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్, హ్యాండ్ రైటింగ్, పిక్చర్ అలాగే మీకు సంబంధించిన సిగ్నేచర్ అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాలి. ప్రతిదీ బిగ్ లెటర్స్లో రాయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ప్రతిదీ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. మెడికల్ స్టాండర్డ్స్ అలాగే పోస్ట్ ఆఫ్ పారామీటర్స్ అలాగే రైల్వేస్ యూనిట్ ఆఫ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్కి సంబంధించి SC, ST, OBC జనరల్ వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే ఇక్కడ విజన్కి సంబంధించి కూడా ఇందులో అన్నీ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. www.indianrailways.gov.in వెళ్ళైతే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. నేపాల్ అయినా పర్లేదు, భూటాన్ అయినా పర్లేదు, ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ EWS వాళ్ళకి అలాగే SC, ST వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే 2008లో బర్న్ అయి ఉంటారో వాళ్ళకైతే అన్ని కమ్యూనిటీస్ వాళ్ళకైతే నాట్ బర్న్ ఆఫ్టర్ 2008 తర్వాత బర్న్ అయిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC, ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years, ఇక్కడ PWBD వాళ్ళకి 10 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి జనరల్ వాళ్ళకి మాత్రం 500 అయితే ఉంది. ది అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రిఫండెడ్. ఎవరైతే ఎగ్జామ్ రాసి వస్తారో వాళ్ళకైతే 400 అయితే మళ్ళీ రిటర్న్ పే అనేది చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ అలాగే ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, SC, ST వాళ్ళకి 250 అయితే ఇక్కడ చార్జబుల్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. తర్వాత 250 అనేది మీకు తర్వాత రీఫండ్ అనేది చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఎవరైతే
పే చేసేటప్పుడు మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ తోటి మీరైతే పే అనేది చేయండి. ఎందుకంటే రిఫండబుల్ వస్తుంది కాబట్టి మీ అకౌంట్కి రిఫండ్ అనేది అవుతుంది కాబట్టి మీ అకౌంట్ తోటే ఫోన్పే ఆర్ గూగుల్ పే యూస్ చేసి మీరైతే అప్లై అనేది చేసుకోండి. అప్పుడే మీకు రిఫండ్ మీది మీకు వస్తుంది. మీ సేవ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ అకౌంట్ తోటి మీరు పే చేయించుకున్నట్టయితే వాళ్ళకి మాత్రమే రిఫండ్ అవుతుంది. కాబట్టి మీకు రిఫండ్ కావాలనుకుంటే మీ ఫోన్ తోటి పే అనేది చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా ఏదైనా ఒకటి యూస్ చేసి అయితే పే చేసుకోండి. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే ఆల్ అప్లికేబుల్ సర్వీసెస్ ఎవరైతే అప్లై చేసుకుంటారో అన్నీ ఆన్లైన్ మేడ్ ఏదైనా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు, పే అనేది చేయొచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనేది 50,000కి లెస్ దెన్ 50,000 ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఫీజు అనేది ఉండదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అండ్ ఇక్కడ సెలెక్షన్ వైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మీకు మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. సెలెక్షన్ వైజ్ మార్క్స్ వచ్చేసి పర్సనల్ ఎబిలిటీకి వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ 10 మార్క్స్, 10 క్వశ్చన్స్. అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి 10 మార్క్స్ అయితే ఉంటాయి, 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. టోటల్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/3 అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిబిటి ఆఫ్టర్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు సంబంధించిన మీ డీటెయిల్స్ ఏవైతే మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చుంటారో అవన్నీ మీ దగ్గర ఉన్న ఒరిజినల్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్కి అయితే పంపిస్తారు. మెడికల్ ఫిట్నెస్ అలాగే ఇవన్నీ వెరిఫై అయిన తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇక్కడ హౌ టు అప్లై అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. candidates must read all the information instructions given the detailed scan carefully before filling the online application and present mistakes. ఎవరైతే అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది 1-2 సార్లు వినండి. ఒకవేళ మీ దగ్గర నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా లేకపోతే నేను చెప్తున్నాను కదా, ప్రతిదీ నోటిఫికేషన్లో అదన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుండా అప్లై చేసుకుంటే మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి అలా చేసుకోకండి. సో మీకు మీరు ఎలిజిబుల్ అని అనిపిస్తేనే మీరైతే అప్లై అనేది చేసుకోండి. అండ్ క్రియేట్ అన్ అకౌంట్ RRB.in వెళ్ళి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అన్ అకౌంట్ విత్ RRBSకి సంబంధించి మీకు సంబంధించి RRB వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళి ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇచ్చిన ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా వాలిడ్ అయి ఉండాలి. ఎందుకంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ రెండింటికే వస్తుంది కాబట్టి సో క్లియర్గా ఉండాలి. అండ్ ఐడెంటిటీ అథెంటికేషన్ అడ్వర్టిసిటీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు డిగి లాకర్ అన్న ఉండాలి, ఆధార్ అన్న మీ దగ్గర ఉండాలి. ఈ రెండు మీ దగ్గర ఉంటేనే ఫర్దర్ అప్లికేషన్ అనేది మూవ్ అనేది అవుతుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత
మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ సిగ్నేచర్ అనేది మీ దగ్గర ఉండాలి. దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై నవ్ అని దాని మీద క్లిక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనే వచ్చిన తర్వాత రీచెక్ బిఫోర్ సబ్మిషన్ అనేది కూడా ఉంటుంది. దాన్ని మీకు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఫర్దర్గా వెళ్ళిపోవచ్చు. మీకు సంబంధించిన ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అలాగే మీకు సంబంధించిన మెమోస్ ప్రతిది అనేది మీరు క్లియర్గా అప్లోడ్ అనేది చేయాలి. అన్నీ జేపీజీ ఫార్మాట్స్లో ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మనది సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ www.rrbsikindradbad.gov.in వెళ్ళి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకైతే రిప్లై అనేది ఇస్తాను. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను బయోలో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి మన సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ అహ్మదాబాద్, ఛత్తీస్గఢ్, చెన్నై, జైపూర్, ముంబై, పాట్నా, ప్రయాగ్రాజ్ మనది మెన్షన్ చేయలేడు. సో ఇది ఇవాల్టి నోటిఫికేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.